నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడును లేడు అని అడుగగా, అపవాది యోగు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడయనా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతనికి ఆస్తి దేశంలో బహుగా విస్తరించుతున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, ఈ యొక్క యెహోవా దేవునితో అపవాది మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనము యోగు గ్రంథం 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘం, ఈ యొక్క లూసిఫర్ ప్రధాన దూతగా కెరూబుగా మంచి పేరుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండే క్రమంలో దేవుని ఆలోచన బాగా తెలిసిన ఈ లూసిఫర్, ఈ కెరూబు, ఈ నక్షత్రము ఎప్పుడైతే హృదయంలో చెడు ఆలోచన చేసినప్పుడు దేవుడు అక్కడి నుండి త్రోసి వేసినట్టుగా మనము జీవగ్రంథంలో మనము చూడగలుగుతాం. ప్రియ దేవుని సంగతి, అక్కడ ఈ యొక్క లూసిఫర్ ఒక దేవుని ఆజ్ఞలకు లోబడుతున్న దూతతో యుద్ధాలే చేసి ఈ యొక్క సాతాను వ్యూహము మనుషులకు చాలా అపాయకరంగా మనము జీవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమం, ఎందుకు అంటే వీడు ఈ లోకంలో చెడ్డ ఆలోచనలంతా ఇస్తాడు. తరువాత మరణమైన తరువాత మనము మళ్ళీ తిరిగి పరలోక రాజ్యంలో అక్కడ ప్రత్యక్షమై ఇక్కడ ఏ పనికి మాలిన ఆలోచనలతో దేవుడు ఈ లోకంలో మంచిగా బ్రతకమని ఆయన ఆలోచన అంతా చెప్తూ వచ్చినాడు దేవుడు. కానీ ఈ యొక్క అపవాది వారి పనికి మాలిన ఆలోచనలతో మనము నాశనం చేస్తూ, ఈ లోకంలో నాశనం చేస్తూ, మళ్ళీ పరలోక రాజ్యంలో కూడా వాడు మన మీద నింద వేస్తాడు. ఏమని వేస్తాడు? ఇదిగో పలానా సమయంలో ఈ తప్పు చేసినాడని మళ్ళీ మన మీద నేను నింద వేస్తాడు. తప్పు చేయించడం వాడే మనకు ఆలోచన ఇస్తాడు భూమి మీద. అదే చనిపోయి మళ్ళీ తర్వాత తీర్పు దినాన మన మీద నేరారోపణ చేసేది కూడా ఈ యొక్క అపవాది గాడు. ఇంత క్రూరమైన వాడు. అందుకే దేవుని వాక్యం మనకు ఏం తెలియపరుస్తుంది, ఏం బయలుపరుస్తుంది అంటే, వీడు ఆది నుండి నరహంతకుడు, వీడు ఎన్నో ఆత్మలను చంపినటువంటి వాడు వీడు అని మనకు దేవుని వాక్యము ఈ అపవాది గురించి చాలా లేఖన భాగాలు మనకు ఇది దుర్మార్గత, ఇది కుటిలత అయినటువంటి మాటలు మనకు ఎన్నో దేవుడు బయలుపరిచి వారి ఆలోచన వ్యూహం అంతా కూడా మనకు బయలుపరిచినాడు. భక్తుల ద్వారా బయలుపరిచినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నోటి ద్వారా కూడా వారి ఆలోచన అంతా కూడా మనకు తెలియపరచడం మనము చూస్తాం. ప్రియ దేవుని సంఘం, కనుక ఈ వ్యూహము లేక ఈ ఆలోచన, ఈ అపవాది ఆలోచన మనకు చాలా నష్టము. మన ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు ఈ ఆలోచనలు, ఈ వ్యూహంలో. వీరి కపటోపాయం చేత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. వాడు ఇక్కడ మనకు మంచి చేసినట్టే ఉంటాడు, కానీ మనకు చివరికి పరలోక రాజ్యంలో తీర్పులో కూడా, ఆ విశ్వ న్యాయస్థానంలో కూడా ఆయన ఆ దేవుని ఎదుట కూడా మన మీద నేరారోపణ చేస్తాడు. వాడు ఇంకా పలానా సమయంలో ఇలా చేసిన వాడు, కానీ ఆ చేసిన దానికి ఆలోచన ఇచ్చేదే వీడు భూలోకంలో. ఆ చేసే తప్పులకు ఆలోచన ఇచ్చి మనల్ని నాశనం చేసేది వీడే. అలాగే అక్కడ నేరారోపణ చేసి మళ్ళీ నిత్య నరకాగ్నికి తీసుకెళ్లేది వీడే. అందుకే వీడు చాలా దుర్మార్గుడు, చాలా దేవునికి నమ్మకస్తుడు కాదు, దేవునికి పక్కా విరోధి. దేవుని ఆలోచనలు వీనికి నచ్చవు, దేవుని మీద కోపం వీనికి, దేవుని మీద భయంకరమైన ఉగ్రత కోపం కలిగినటువంటి వాడు. దేవుని మంచి గుణగణాలన్నీ తెలిసిన వాడే అపవాది,
కానీ ఎందుకు దేవుని మీద కోపం అంటే, ఆ పరలోక రాజ్యంలో నేను అక్కడ దేవదూతలకు ప్రధాన దూతగా దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, నాకంటే ఎక్కువగా ఎవరు లేనంతగా ఆరాధించేవాడిని, దేవుని గుణగణాలని తెలిసిన వాడిని అయినప్పటికీ నేను నన్నే ఒక చిన్న ఆలోచన చేశాను హృదయంలో, ఆయన కంటే గొప్పగా ఉండాలని ఆలోచన చేసినందుకు నన్ను అక్కడ లేకుండా విసిరి పాతాళముకు లేక ఈ యొక్క భూమి మీదకి పడేసినాడు అనేది కసి. అందుకే ఆయన ఆలోచన కలిగిన ప్రతి బిడ్డను చేర్చనికి, అనగా నాశనం చేయనికి, అనగా నిత్య నరకాన్ని తీసుకెళ్ళడానికి వీడు ఆలోచన ప్రతి హృదయంలో పుట్టిస్తూ ఉంటాడు. అంత క్రూరత్వం కలిగినటువంటి ఈ అపవాది ప్రియ దేవుని సంఘం ఇక్కడ మనకు భూమి మీద ఆలోచన ఇచ్చేది వాడే, పరలోక రాజ్యంలో నేరారోపణ చేస్తూ మన మీద నింద వేసేది వాడే, మళ్ళీ తరువాత అక్కడ తీర్పు దేవుని ద్వారా పొందుకొని మళ్ళీ నిత్య నరకానికి తీసుకెళ్లేది వాడే. ఎంత క్రూరమైన వాడు ఈ యొక్క అపవాది ప్రియ దేవుని సంఘం. కనుక వీడు ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో మన మీద నేరారోపణ చేయవాడే, ఇక్కడ మనకు ఆలోచనించేవాడే. అందుకే దేవుడు వీడు మంచివాడు కాదు, వీడు చాలా ద్రోహి, వీడు నరహంతకుడు, ఎన్నో ఆత్మలను ఈజీగా తొట్టిల్లో చేసినాడు వీడు. అక్కడ పరలోక రాజ్యంలో దేవదూతలను కూడా పక్కతో పుట్టించినాడు. అంటే ఆలోచన, వారి మంచి ఆలోచనలని చెరిపివేసి చెడ్డ ఆలోచనలు వారిలో నింపినాడు వీడు. సరే, అక్కడి నుంచి ఆ యొక్క అపవాది వారి మాట విన్న దూతలు కూడా తోలివేయబడినారు. వాడు అదే అదునుగా లేక అదే దేవుని మీద కోపంతో ఇక్కడ ప్రతి దేవునికి దగ్గర ఆత్మను చెరగొట్టాలనేది వారి వ్యూహం, వారి ఆలోచన. అందుకే స్వగం కాలిన కొరువు అని వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవడు నాకు దొరుకుతాడా, ఎవడు నాకు చిక్కుతాడా, ఎవడు నా రంగురంగుల లోకంలో బానిసైపోతాడా, ఏ విషయంలో వాడు దొరికిపోతాడా, నాకు వాడు మద్యంలో దొరుకుతాడా, మందులో దొరుకుతాడా, లేదా బీడీ సిగరెట్లో దొరుకుతాడా, లేక టీవీ సీరియళ్లలో దొరుకుతాడా, లేక ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన పనికిమాల పనిలో దొరుకుతాడా, ముసలమ్మ పుచ్చక అక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడో అక్కడ వారిని పట్టేస్తాననేది చాలా ఈ లోక సంబంధమైనటువంటి దేవుని వ్యూహాన్ని చెప్పే ఆలోచన వారి దగ్గర ఉన్నాయి. కనుక వాడు ఏదో ఒక ఈ రంగుల లోకంలో ఒక లోకాన్ని చూపించి మనకు దానికి బానిసని చేసి వాడు వాడుకొని చివరికి మనకు చాలా నష్టాన్ని, మన ఆత్మకు నష్టాన్ని, నిత్య నరకాగ్నిలో పడవేదానికి అన్ని విధాలా చెరిపేవాడే ఈ యొక్క అపవాది దేవుని సంఘం. చూడండి, మరొక లేఖన భాగం గమనిస్తాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూస్తాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు వీడు ఎప్పుడైతే పరలోక రాజ్యం నుండి త్రోసివేయబడినాడో ఈ అపవాదిగాడు, ఈ చెడ్డ ఆలోచనల చేత హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ఉండాలని ఆ చెడ్డ తలంపు చేత, లేక వారి అందం మీద గర్వించిన వాడుగా, వారి తెలివితేటల మీద అహంకారం పట్టిన వాడిగా ఎప్పుడైతే హృదయంలో ఆలోచన పుట్టిన అప్పుడు దేవుడు అక్కడి నుంచి త్రోసివేసిన తర్వాత మన యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వశక్తి అన్నీ కూడా మన క్రీస్తు ప్రభు వారికి మన తండ్రి దేవుడు ఇచ్చినట్టుగా మనం లేఖన భాగంలో చూస్తాం దేవుని సంఘం. అప్పటి వరకు క్రీస్తు కన్నా చక్కని ఆరాధన జరిపే ఆ కెరూబుగా, ఆ నక్షత్రముగా ఈ యొక్క లూసిఫర్ ఉండేవాడు. ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలతో ఉన్నాడు అప్పుడు దేవుడు వీడు ఇక్కడ పనికిరాదు. అప్పటికే వాడు చాలా మంది చెరిపివేసినాడు ఆత్మలను, అక్కడ దేవదూతల ఆత్మలను ఎన్నో చెరిపివేసినాడు నా కొంచెంప్పటికే. కనుక
వీడు ఏం చేస్తాడంటే మొదటి భాగంలో చదువుకున్నట్టుగా ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది యోహాను భక్తునికి. ఆయన చూస్తూ ఉన్నాడు, పరలోకమందు ఇలా చెప్తూ ఉంటే ఆయన వింటూ ఉన్నాడు. ఆ విన్నది ఏంటంటే, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, అనగా నీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద, యథార్థవంతుల మీద అంట వీడు నిందలు వేస్తూ ఉంటాడంట ఈ అపవాది కాదు. ఆ దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అక్కడ నేరం మోపుతూ అనేది వీడు ఇక్కడ సరిగా బ్రతకనీయుడు, అక్కడ మన మీద దోషం మోపుతూనే ఉంటాడు. ఇక్కడ చేసిన పనులు అక్కడ చూపుతూనే ఉంటాడు. వీరికి శిక్ష పడాలి. ఎందుకంటే దేవుని మీద కోపము, దేవుని మీద మంచి అభిప్రాయం లేనటువంటి దుర్మార్గుడు యొక్క అపవాది గారు. కోపము, ఆయన దగ్గరకు చేర్చకూడదు, ఒక మంచి ఆత్మగా దేవుని దగ్గర ఉండకూడదు, ఒక యథార్థవంతుడిగా దేవుని దగ్గర ఉండకూడదు, ఒక నీతిమంతుడిగా దేవుని దగ్గర ఉండకూడదు ఈ లోకంలో మనిషి అనేది. ఇది కుతంత్రములన్నీ, ఇది తెలివితేటలన్నీ ఉపయోగించి ఏదో ఒక దానికి బానిసన చేస్తాడు. వ్యభిచారంలో బానిసన చేస్తాడు. ఏ యొక్క పనికమాన అలవాటు ఒక్కటన్నా కూడా కరెక్ట్గా హృదయంలో పెట్టి వాడు బానిసని చేసి వాడుకొని చివరకు మరణం చేసి మళ్ళీ రెండవ మరణంగా ఇక్కడైన మరణము, ఇక్కడ పనికిమాల బ్రతుకు బతికి మళ్ళీ రెండవ మరణంగా, ఆత్మకు రెండవ మరణంగా మళ్ళీ ఇది చాలక మళ్ళీ అక్కడ కూడా యుగయుగాల ఆత్మను చంపాలని, యుగయుగాల అజ్ఞానాన్ని పురుగు చావని ఆ ప్లేస్లోకి పంపించాలని ఇది దుర్మార్గత. అందుకే వీడు ఆది నుండి, మొదట నుండి, పూర్వము నుండి నరహంతకుడు వాడు. వానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడు కూడా వాని బిడ్డే. ఎప్పుడైతే చెడ్డదానికి సపోర్ట్ ఎవరు చేసినప్పుడు వాడు అపవాదిగాడే, అపవాది బిడ్డే, అపవాది గారి సొత్తే. కానీ దేవుని సొత్తు అయిన వాడు, దేవునికి లోబడినటువంటి వాడు వారి కుతంత్రములని తెలుసుకుంటాడు, వారి మంత్రతంత్రములని తెలుసుకుంటాడు. దేవుని భయం చేత, దేవుని ఆజ్ఞ చేత, దేవుని కట్టడలు, విధులు, న్యాయ శాసనాల చేత కట్టబడుతూ ముందుకెళ్తాడు, దిద్దబడుతూ ముందుకెళ్తాడు, నేర్చుకుంటాడు, బ్రతుకును తిట్టుకుంటాడు, సరి అయిన దారిలో నిలబడుతూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ చక్కని మార్గం నాకు చూపినామని దేవుని స్తుతిస్తూ ముందుకెళ్తాడు. కానీ వీరి కుతంత్రములను తెలిసి వీరికి మట్టుకు దాసోహము కాదు. దేవుని వాక్యానికి మాత్రమే దాసోహం అవుతాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈడు ఇక్కడను అక్కడను చెరిపేవాడే, భూలోకంలో చెరిపేసేవాడే, వాడు పరలోక రాజ్యంలో చెరిపేసేవాడే. వాడు ఇక్కడ మన బ్రతుకులను చివరికి మరణం అయ్యేటట్టు చేస్తాడు, అక్కడ రెండవ మరణంగా ఆత్మను కూడా యుగయుగాలు కాలేటట్టు చేస్తాడు. ఇంత క్రూరుడైన దుర్మార్గుడు ఆ అపవాదిగాడు లూసిఫర్. ఈ తెలుగు దీనికి ఆది మహాఘట సర్పముడు ఎంతో మంది నాశనం చేసినటువంటి వాడు. చూడండి, మరొక లేఖన భాగం మనం చూస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 మాట చదువుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఈ యొక్క అన్యజనులు, ఈ దేవుని తెలియని వారు, ఈ దేవుని శక్తి తెలియని వారు వీటి గురించి, రేపటి గురించి, మొన్నాడు గురించి, సంవత్సరాల గురించి, 10 సంవత్సరాల గురించి సమర్పించుకుంటారు. వీరైతే ఆలోచన చేస్తారు. నా పిల్లలైతే ఏం తిందుమా, ఏం తాగుమా దీనికి దిగులే పడతండి. ఎప్పటికప్పటికి దేవుడే దయచేస్తాడు. నిన్ను సృష్టించిన వాడు, నీకు సర్వ సృష్టిని సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అన్నీ ఆయన చూసుకుంటాడు. నీవు ఏ దినము ఆ దినము నీవు సంతోషంగా ఉండు. నీకు ఏమి కావాలో, నీవు ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. నిన్ను పుట్టించిన దేవునికి అన్నీ తెలుసు. ఒక తల్లిదండ్రులు పిల్లలకు ఏమి కావాలో, ఏమి ఇవ్వకూడదో, ఏమి ఇవ్వాలో వారికి తెలుసు. అంతకన్నా గొప్పవాడు ఆత్మలకు తండ్రి అయినా, అందరికీ తండ్రి అయిన దేవుడు అంతకన్నా గొప్పవాడు. మనకు ఈ భూమి మీద శరీరాన్ని ఇచ్చి మనలో క్రమంలో పెట్టడానికి ఆయన చేతులతో, లేక ఆయన పోలిక, ఆయన జీవాత్మ ఇచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టేలా చేసిన దేవుడు మనము ఎలా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడు అది తెలుసుకుంటే చాలు. మనం
ఇంకా తర్వాత అన్ని ఆయనే మనకు చూసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్నాను నేను. వాటికంటే శ్రేష్ఠులు మీరు. వాటిని కలుగును గాక అంటే కలిగినవి, కానీ మీరు కలుగును గాక అంటే కలిగిన వారు కాదు. మీరు నా కష్టముతో, నా చేతి పనితో మిమ్మల్ని తయారు చేసుకున్నాను. ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ పెట్టినానంటే మీతో, మీ పట్ల నేను నా పోలికలో చూసుకుంటూ, నా చేతులతో మిమ్మల్ని నా పోలికతో చేస్తూ, నా చేతులతో చేస్తూ, నా ఊపిరి మీకు ఇస్తూ అలా చేశాను, కష్టపడి చేశాను మిమ్మల్ని అని దేవుని మాటలు మనకు జీవ గ్రంథమందు బయలుపరచబడుతూ ఉన్నాయి. కనుక అంత ప్రేమతో చేసిన దేవుడు ఈ లోకము మీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఏది కట్టడగా మీకు నియమించుకోవాలో, ఏది అవసరం లేనిది ఏది ఉంచుకోకూడదో నీకు అన్ని తెలియపరుస్తున్నాను. దాని ప్రకారం బ్రతుకు. నీకు కావాల్సిన ప్రతిదీ నేను చూసుకుంటాను. నీకు ఏ దినం ఆ దినం మాత్రమే నీవు రేపు కానీ మొన్నటి కానీ ఒక 10 సంవత్సరాలు కానీ నువ్వు సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఆనందంగా బ్రతుకు. అందుకే భక్తుడు అంటాడు, ఏమంటాడు? సంతోషించుడి, మరలను చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించుడి. కానీ మనం ఎలా ఉంటున్నాము అంటే సంపాదించుడి, ఎల్లప్పుడూ సంపాదించుడి, సంవత్సరాలకు సంపాదించుడి, తరాలకు సంపాదించుడు అనే మన ప్రణాళిక ఇలా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఉన్న దాంట్లోనే సంతోషించండి, మళ్ళీ చెప్పుకున్న సంతోషించండి అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘం, దేవుని ప్రతి ఆలోచన మనిషి తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. దేవుని ప్రతి ఆలోచన, దేవుని ప్రతి వ్యూహము, ఆయన ఆలోచనలు, ఆయన ప్రత్యక్షతలు, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత, ఇవన్నీ కూడా మనిషి తెలుసుకోవాలి. ఎవడైతే దేవుని జ్ఞానము ఎక్కువ తెలుసుకోనికి ఆశ కలుగుతాడో వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ నా ఆలోచన, గుణగణాలన్నీ తెలుసుకోవాలని కోరుతున్నాడు కనుక వానికి ఇంకా తెలియపరుస్తాడు. ఏదో ఒక సేవకుని ద్వారా తెలియపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయించిన ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరుస్తాడు. వాక్యంతో మాట్లాడతాడు, వాక్యంతో బయలుపరుస్తాడు. ఏ విధము చేతనైనాను ఆయన మనకు అర్థమయ్యేలా మనకు ప్రతి విషయాన్ని మనకు తెలియపరచాలని అనుకుంటున్న దేవుని ఆలోచన గొప్పది కనుక ఆయన ఆలోచనలు మనము మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతుకమని దేవుడు చెప్పిన మాటను మనము విని ఆయన వైపు, ఆయన ఆలోచనలు ఎవరికి ఆయన గురించి తెలుసుకుంటారో వారికి దేవుడు వారి పట్ల సంతోషిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. ఎందుకు ఇంత శ్రద్ధ ఇతనికి? ఎందుకు ఇంత దేవుని తెలుసుకోవాలనే ఆశ, తృష్ణ, కోరిక అని ఆయన సంతోషించి వాని ఆశను లేక వారి తృష్ణ, వారి కోరికను నెరవేర్చే దేవుడు మనకు పరమందు ఉన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒక మాట మనం చూస్తాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎప్పుడెప్పుడా మీకు వందనములు చెప్తున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణుడుగా ఉండాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తము, దేవునికి ఇష్టము, దేవుని ఆలోచన, దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రణాళిక ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో చూడ గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండాలని, ప్రతి విషయము ఆలోచన, దేవుని ప్రతి విషయము ఆలోచన తెలుసుకున్న వారిగా నిశ్చలముగా ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని సంగమా, నిత్యముగా నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇక్కడ ఎపప్రాంత, ఇక్కడ భక్తుడు తెలియపడుతున్నాడు. తన ప్రార్థనలో ఎలా ఉండాలని కోరుతున్నాడంటే దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు సంపూర్ణంగా తెలుసుకోవాలి, పరిపూర్ణంగా దేవుని తెలుసుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు ఆయనే కనుక ఆయనను గురించి మనం తెలుసుకోవాలి. మనము పుట్టించిన దేవుణ్ణి మనము
కనుగొనాలి, తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్న దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసుకుంటూనే ఉండాలి. మన జీవితం అంతా చాలదు ఆయన తెలుసుకోవాలంటే, కానీ తెలుసుకుంటూనే ఉండాలి. మన బ్రతుకును మార్చుకుంటూనే ఉండాలి, దిద్దుకుంటుండాలి, నేర్చుకుంటుండాలి. తప్పుడు ఆలోచనలన్నీ ప్రక్కకు నెట్టేయాలి. దేవుని ఆలోచనలన్నీ మనము ఆ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాలని దేవుడు వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5 పౌలు గారు రాసినటువంటి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు మాట మనం చూస్తాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. భక్తుడు బాధపడుతున్నాడు. దేవుని ప్రణాళికలను తెలియపరచాలనుకుంటున్నటువంటి భక్తుడు బాధపడుతున్నాడు. ఎలా ఉండాలో ఆ కాలమును బట్టి ఒక్కొక్కడు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఏంది రక్షణ పొందుకొని దేవునితో నడుచుట మొదలు పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కలిగి ఉంటారు. ప్రార్థన చేయడానికి రాదు, స్తుతులు చెల్లించడానికి రాదు, పాటలు పాడడానికి రాదు. భయం భయం ఇది గొంతు అపవాదిగా పట్టుకుంటాడు. ప్రభు అంటాడు, ఒక్క పని నోరు తెలుగు, నేను మాట్లాడతాను, నువ్వు కాదు. నువ్వు నిలబడు ధైర్యంగా, నేను మాట్లాడతాను. నువ్వు స్టడీలో నిలబడు. నువ్వు నిలబడితే నేను నింపబడేలా నీకు కృప చూపుతా, దయ చూపుతా, కరుణిస్తా అంటాడు దేవుడు. ఒక్కసారి నోరు తెలిస్తే దేవుడు మనల్ని ఆయనే వాడుకుంటాడు. మనల్ని ఆయనను స్తుతించేలాగా మనకు జ్ఞానము, బుద్ధి, వివేచన, ఆలోచన అన్ని ప్రభువే మనకు ఇస్తాడు. అందుకే భక్తులు తెలియపరుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరాలు శిశువుడైన బాలుడు కూడా సంవత్సరానికి ఒకసారి ఎదుగుతూ ఉంటాడు. నడుస్తాడు, దోయడతాడు, నడుస్తాడు, మాట్లాడతాడు, ఉగ్గుతాడు, పరిగెడతాడు, చిన్న చిన్న మాటలతో మాట్లాడతాడు, మళ్ళీ బాగా చక్కగా మాట్లాడతాడు. ఎదుగుతుండే కొద్ది మనలో మార్పులు భయంకరంగా జ్ఞానం వస్తుంది. బాలుడు అవుతాడు, మళ్ళీ ఇలా పెద్దగా అవుతూ ఉంటాడు. ఆ బాలుడు బాలుడైనా ఎదుగుతూ వస్తాడు. కానీ మీరు సంవత్సరాలు మీరు ఎప్పుడు వినటమే తప్ప ఇంకెప్పుడైనా దేవుని సత్యం 4 మాటలు ఎవరైనా చెప్పగలరా? దేవుని ఆలోచన విధానాన్ని కొన్ని మాటలు ఎక్కువ అవసరం లేదు. కొన్ని మాటలు దేవుని ప్రేమను బయలుపరచగలరా, తెలపగలరా? ఒక ఆత్మను అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు లాగగలరా అని భక్తుడు బాధపడుతూ ఉన్నారు. దేవుని సంఘం ఏమంటే ఏదో ఒక అపవాదికి, ఏదో ఒక చిన్నదానికి బానిస ఉంటాడు. సంవత్సరాలు కొంతమంది అయితే సంవత్సరాలు లేదా నెలలు వారాలు ఏదో తప్పులు చేస్తే 1 వారము 2 వారాలు మనము ఆరాధన తీసుకోము. సంవత్సరాలు ఆరాధన తీసుకోకుండా ఉన్నారు. ఎందుకంటే ఇది పాపంతో పట్టుకొని ఉంటుంది. ఒక దాని మీద ఒకదాని పాపంతో కట్టేసింటాడు అపవాదిగాడు. దీనికి భయం, అది వదిలిపెడితే మళ్ళీ క్రీస్తుకు దగ్గర అవుతానని. కానీ అపవాదిగానే పట్టుకుంటారు. ఒక్కొక్కరు సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రార్థన కూడా చేయలేని దరిద్రం. దేవుని స్తుతించలేని బ్రతుకు అది. దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. ఎందుకంటే మనం కన్న తండ్రిని మనము ఘనపరచాలి. కుటుంబంలో మన పిల్లలు, మన తల్లిదండ్రులను గురించి గొప్పగానే చెప్తారు. ఎందుకంటే వారి పోషణంతా తల్లిదండ్రులు చూస్తారు. పిల్లలు తల్లిదండ్రులను పొగుడుతారు, లేక తల్లిదండ్రులు పిల్లలు పొగడవచ్చు. తల్లిదండ్రులు పిల్లలను పొగడాలంటే వారు మంచి పనులు చేస్తే తల్లిదండ్రులు పిల్లలను పొగడవచ్చు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను పొగడాలంటే తల్లిదండ్రులు పొగడాలంటే ఎందుకు పొగుతారు? వారు ఆలన పాలన, మంచి చెడ్డ అన్నీ కూడా కొన్ని సంవత్సరాల వరకు వారంతటా వారు బ్రతకగలిగే వరకు తల్లిదండ్రులు చూస్తారు.
తర్వాత తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వారిది. మనము ఘనపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి. సమస్తమును కన్నా దేవుణ్ణి మనం స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన పోలిక ఇచ్చినందుకు స్తుతించాలి. ఆయనను మనం తయారు చేసిన విధానాన్ని బట్టి స్తుతించాలి. మన పాపాల కోసం కల్వరి శిలువలో కార్చిన రక్తము, తిన్న దెబ్బలు, ఎలా ఉమ్మివేయబడ్డాడు, తప్పు చేయలేదు, నేరం చేయలేదు, పాపం చేయలేదు, అన్ని శిక్షలు ఆయన భరిస్తూ వచ్చినాడు. అందుకు ఆయన మనం స్తుతించాలి. ఆ కల్వరి శిలువలో నీ నా పాపములన్నీ ఆయన మోసినాడు కనుక ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఆత్మలకు తండ్రి అయిన, కుటుంబంలో పెద్ద కుటుంబము పరలోక రాజ్యంలో, మన త్రియేక దేవుడైన పరలోక రాజ్యంలో ఒక పెద్ద కుటుంబము, ఒక మనకు గొప్ప మాదిరి కుటుంబం. పరలోక రాజ్యంలో మనకు ఒక కుటుంబము, గొప్ప కుటుంబం. ఆ కుటుంబాన్ని బట్టి ఈ భూలోకం మీద మనం కుటుంబాలుగా పిలువబడుతున్నాం. అది గొప్ప కుటుంబము. అనగా ఆ కుటుంబంలో అపార్థాలు ఉండవు, లోటులు ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకరు ఏది మాట్లాడినా కరెక్ట్ నా కుమారుడు అంటాడు తండ్రి. తండ్రి మాట్లాడితే కరెక్ట్గా మీరు మాట్లాడరు తండ్రి అని కుమారుడు అంటాడు. అలా ఉంటుంది వారి కుటుంబ ఆలోచన. మన పరలోక రాజ్యంలో ఉన్నటువంటి కుటుంబము అంత గొప్ప కుటుంబం. ఆ కుటుంబం బట్టి ఈ భూమి మీద మనం కుటుంబాలుగా బ్రతుకుతున్నాం కనుక వారు గొప్ప మాదిరి. మనకు యేసుక్రీస్తు గొప్ప మాదిరి, గొప్ప గురువు అయిన, లేదా అపోస్తలుడు మనకు గొప్ప మాదిరి. వారు బ్రతికిన బ్రతుకులు, లేక యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆయనను కరువులాడుతూ ఆయన దగ్గర సహవాసములో ఉండి పెరిగి ఆ కల్వరి శిలువలో కూడా చనిపోతుంటే చూచినటువంటి వారు సాక్షులు, గొప్ప సాక్షులు వీరు అపోస్తలుడు. కనుక వారి బోధలో కూడా మనము ఆ సత్యంలోకి నడవాలి. ఆ సర్వసత్యమైన క్రీస్తును ప్రకటించాలి, స్తుతించాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. ఇవి చేయాలని మనము దేవునికి ఇష్టమైన పిల్లలంగా కాకుండా పోతాం. ప్రియ దేవుడి సంఘం, చూడండి, చివరి మటుకు మనము చూసుకొని ముగించుకుందాము. చివరి మాట రోమీలో రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం మాట చదువుకొని ముగించుకున్నాము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎప్పుడైతే మనము క్రీస్తుతో శ్రమ పడిన తర్వాత మనము క్రీస్తు వారసులము అవుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ తప్పు, నేరము, ఘోరము, పాపము, ఏ కలంకము అంటించుకోకుండా బ్రతికి ఆయన శ్రమ పడినాడు కల్వరి శిలువలో. మన పాపాలు, శాపాలు అన్ని కూడా ఆయన మోసి ఆయన మీద శాపమైపోయినాడు. ఆయన పాపమైపోయినాడు. ఆయన కల్వరి శిలువలో ఆయన కొట్టబడుతూ మన పాప భారమంతా యొక్క శిలువను మోస్తూ తన్నబడుతూ, కొట్టబడుతూ, గుద్దబడుతూ, ఆ యొక్క కొరడాల చేత చీల్చబడేలా, ఆయన దేహం అంతా చీల్చబడేలా చేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ, తలకు ముళ్ళ కిరీటము, ప్రక్కకు బల్లెకు పోటు చీల్స్తూ ఆయన దేహంలో రక్తమంతా కాచినారు. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ఆయన దేహంలోని రక్తమంతా నేలకర్చినారు. ఆ పరిశుద్ధ రక్తము నేలకర్చినారు. ఆ దివి నుండి వచ్చినటువంటి యేసయ్య రక్తము ప్రతి పాపిని కడుపుటకు నేల కార్చినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా రాళ్లతో కొట్టబడి ఆయన మరణం ఉండకూడదు. అందుకే ఒకసారి దేవాలయంలో కొంతమంది పరిశీలన శాస్త్రులు ఆయన రాళ్లతో కొట్టాలని చూసినప్పుడు ఆయన దాగుకొనెను అని రాయబడుతూ వచ్చింది. అంటే దాగుకోవాల్సిన అవసరత దేవునికి ఏముందంటే ఆయన రాళ్ళతో కొట్టబడకూడదు. ఎప్పటికీ ఒక రాయితో కొట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం మీద రాయితో కొట్టినప్పుడు ఏమవుతుంది? శరీరము గూడు కట్టుకుంటుంది. శరీరంలో రక్తము గూడు కట్టుకుంది. కొట్టినటువంటి ప్లేస్లో, కొట్టినటువంటి ఆ యొక్క స్థలంలో రక్తము గూడు కట్టుకొని అలా గడ్డగా మారిపోతుంది. కానీ అలా జరగకూడదు. ఆయన రక్తము ప్రతి పాపిని కడుగుటకు నేల కలాలి. కనుక దేవుని ఆలోచన ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కల్వరి శిలువలో మాత్రమే ఆయనను చీల్చబడుతూ, పుచ్చబడుతూ ఆయన రక్తమంతా కార్చినారు. కనుక అట్టి సృష్టికర్తను మనము
మనము స్తుతించే బిడ్డలంగా, మహిమపరిచే బిడ్డలంగా ఉండాలి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వచ్చినా కూడా అవి ఎదుర్కొంటే మనము క్రీస్తు వారసులము. శ్రమలు పడినప్పుడే మనం క్రీస్తు బిడ్డలము అని వాక్యం తెలియపరుస్తున్నది కనుక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు ప్రభువా వీటిని తీసి అనకూడదు. కానీ ఇంకా ఏమనాలంటే ప్రభువా వీటిని తీసి అనకూడదు. ఇంకేమనాలంటే ప్రభువా ఈ శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు తట్టుకునే శక్తిని ఇవ్వవయ్యా, వాటిని తట్టుకొని నేను ఘనపరిచే శక్తిని ఇవ్వని మనం ప్రార్థించే బిడ్డలంగా ఉండాలని దేవుడి ఆలోచన మనకు గ్రంథంలో తెలియపడుతుంది. కనుక అటు దేవుని కలిగిన మనము ఆయన ఆలోచన విధానము తెలుసుకొని సైతాను కుతంత్రములు అంత తంత్రములన్నీ కూడా తెలిసిన వారమై ఉండాలని దేవుడు మనకు తెలియపడుతున్నాడు. కనుక అపవాది కాని తంత్రములు తెలిసి ఉండాలి. దేవుని వ్యూహం అంతా మనం తెలుసుకున్నట్లయితే అపవాది కాని తప్పులు మన దగ్గర ఉండకుండా మనము లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు విజయుడైనట్టు, మరణాన్ని గెలిచినట్టు మనం కూడా ఈ లోకమును గెలిచే బిడ్డలంగా వెలుగుగా నిలబడగలము. దేవుని కొద్ది మాటలు దేవుడు